భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనములు. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వేదనలో, దుఃఖములో ప్రశాంతత లేని జీవితం జీవిస్తున్నావా? ఆదుకునేవారు ఒక్కరూ లేరని విచారిస్తున్నావా? మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తోడై ఉండగా నీకు విచారమేలా? నీవు జన్మించకముందే ఆ మహోన్నతుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన తన అరచేతులపై నిన్ను చెక్కి ఉన్నాడు. భయమేలా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె? వాక్య స్వరూపి అయిన యేసయ్య వాక్య రూపంలో నీతో మాట్లాడాలని, నిన్ను ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు. అందుకే నీకు కలిగే శ్రమలో, దుఃఖంలో, వేదనలో, నిరాశ నిస్పృహల్లో నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ వాక్యరీతిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆలకించు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనము. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికీ కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 10 మాటలు నిన్ను తప్పక బలపరుస్తాయి. నీ ఉన్న పరిస్థితి ఏదైనా నిన్ను ఆదరించి ఆవలి ఒడ్డుకు నడిపిస్తాయి. అనుదినం వాక్యాన్ని ధ్యానించు, దేవుని ప్రార్థించు, జీవితాన్ని జయించు. ఆమేన్.